కోల్డ్ డ్రిప్ సిరప్ని ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు సడన్గా అసలు బ్యాన్ చేసేటువంటి సిచ్యుయేషన్? 11 మంది చిన్నారులు చనిపోయారు అంటున్నారు. మరి ఇన్ని రోజుల్లో లేనటువంటిది ఇప్పుడే ఎందుకు జరిగింది అసలు? ఇది ఒక పర్టికులర్ సిరప్, ఒక పర్టికులర్ కంపెనీ, ఐ డోంట్ థింక్ వీ షుడ్ అటాచ్ ఇట్ టు దట్. జనరల్గా ఇక్కడ జరిగిన విషయం అంటే యాజ్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవి రావటం అండ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రైట్ నౌ, ఇవన్నీ ప్రిలిమినరీ రిపోర్ట్స్, ఫైనల్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. సో వాటి ప్రకారంగా మనకి తెలిసిన వాటి గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇది ఫస్ట్ టైం జరగటం కాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఓకే. సో ఎప్పుడు జరిగింది ఇంతకు ముందు అని అంటే ఇండియాలో ఇలా న్యూస్లోకి రావటం ఇది ఫస్ట్ టైం. బట్ సేమ్ థింగ్ 5 ఏళ్ల క్రితం ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, గాంబియాలో, ఆఫ్రికన్ కంట్రీస్లో మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వెళ్ళిన కాఫ్ సిరప్స్ మూలాన పిల్లలు మృతి చెంది వాటిని బ్యాన్ చేసి ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ద మీడియా. దెన్ ప్రాబబ్లీ మర్చిపోయి ఉంటారు చాలా మంది, బట్ నేను మెడికల్ పర్సన్ కాబట్టి నా మైండ్లో అది ఇట్ బర్న్డ్, ఇట్స్ దేర్ స్టిల్ ఫ్రెష్.